ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనము. యేసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరగుకుండెను. ప్రియమైన వల్లరా, ఇక్కడ యేసేపు గురించి మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో ఉన్న యేసేపు కావచ్చు, క్రొత్త నిబంధనలో ఉన్న యేసేపు కావచ్చు, వీరు ఇరువురు నీతిమంతులండి, విధేయత కలిగిన వారు. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలకిస్తే యేసేపు నీతిమంతుడండి. కావున ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడాలని ఒక ఉద్దేశం కలిగిన వాడు. దేవుని దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ప్రియమైన వల్లరా కొన్ని విషయాలను ఆజ్ఞాపిస్తుంది. దేవాది దేవుడు ఏమైతే తన యొక్క దూత ద్వారా ఆజ్ఞాపించాడో, మరి ఆ ఆజ్ఞాపించిన అంతటినీ కూడా యేసేపు చేసి ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, యేసేపు నీతిమంతుడని రాశారు అంటే దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు కాబట్టే మరి తన నీతిమంతుడని మనం నమ్మొచ్చు అండి. విధేయుడిగా జీవించాడు కాబట్టి ప్రియమైన వల్లరా. అంతేకాదు దేవుడు ఆజ్ఞాపించిన అంతయు కూడా తను చేసి ఉన్నాడు. ఉదాహరణగా మనం చెప్పాలంటే, తనకి అవసరం లేదు, ఆమెను విడిచిపెట్టేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. ఈ మరిని వివాహం ఆడటం వలన ప్రియమైన వల్లరా మరీకి తోడుగా ఉండటము, హేరోదు నుంచి తప్పించుకోవటము, ఇలా ఎంతో శ్రమ అనేది ఉన్నదండి యేసేపుకి. అయినా ఆమెకు తోడుగా నిలబడ్డాడు. దేవుడు ఆజ్ఞాపించిన అంతటి మీద మరి తను ఎంతటిగానో భయభక్తులు కలిగి విధేయుడిగా కలిగి ముందుకు కొనసాగి ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఆలకిస్తే దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ప్రకారం నడవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషేని పిలిచి మోషేకి ఆజ్ఞాపించినప్పుడు మోషే అలాగే వెళ్ళాడండి. అలాగే వారిని నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ప్రియమైన వల్ల ప్రత్యక్షపు గుడారము తయారు చేయమన్నప్పుడు దేవుడు చెప్పిన కొలతలతో అలాగే మోషే నిర్మించి ఉన్నాడు. ప్రియమైన వల్లరా, అలాగే మరి చాలా మందిని మనం చూస్తున్నాం, దేవుని ఆజ్ఞాపించేదంతయు చేయడానికి సిద్ధపడి వెళుతున్నారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞాపించింది చేయటం వలన మనకి మేలు అనేది కలుగుతుంది. ఇక్కడ యేసేపు కూడా అటువంటి మేలులు పొందుకొని ఉన్నాడు. కావున మనమందరము కూడా గొప్ప గొప్ప మేలులు పొందుకుంటాం. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్.